ఓం శ్రీ గురుభ్యో నమః. మనం చాలామంది ఏదో పూజ చేస్తుంటాం. అయ్యో పూజలో ఇవాళేమో పూలు లేవే అని బాధపడితే, లేకపోతే ఏదో తులసి దళమో లేకపోతే అక్షింతలతోనో కూడా కాలక్షేపం చేసేస్తుంటాం. సరే ఒక్కోసారి చేస్తే నైవేద్యం లేదని ఏ బెల్లం ముక్క నైవేద్యం పెడతాం. సరే ఏదో మొత్తం మీద పూజ చేస్తుంటామండి. అయితే అసలు ఒక చోట ఒక పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారండి. మరి ఆఫీస్కి వెళ్తున్నావు, టైం లేదు, మామూలుగా ఇంట్లో ఏదో అరగంట నువ్వు పూజ చేయగలవు, అక్కడికి వెళ్ళటానికి టైం లేకపోతే అప్పుడు ఆయన అన్నారండి, ఒకళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు, అదే భావన ఉంటే చాలయ్యా, ఈ విధంగా నువ్వు భావిస్తే నువ్వు ఆఫీస్కి వెడుతున్నా సరే, నడుస్తున్నా సరే, తిరుగుతున్నా సరే శివ పూజ చేసినట్టే అన్నారు. ఏమిటా శివ పూజ అంటే ఏంటంటే ఈ శ్లోకంలో చెప్పారండి ఆయన ఆ భావాన్ని. ఆత్మాత్వం గిరిజామతి పరిజనా ప్రాణా శరీరం గృహం. ఇది చూడండి, భావన చేయాలటండి మనం. ఆత్మాత్వం, పరమేశ్వరుని పూజ చేసేటప్పుడు పరమేశ్వర నేను జీవాత్మ, నాలో ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మనే నీ పరమాత్మ, నేను జీవాత్మ. ఈ జీవాత్మలో ఉండే పరమాత్మ నువ్వే, నీ అంచే అది, నీలోనే ఒక బిట్ ఎక్కడొచ్చి ఇక్కడ ఉంది, అందువల్ల అది వేరు ఇది వేరు కాదు, నువ్వు నాలోనే ఉన్నావు. ఇంకేముందండి, నీకు భగవంతుడిని మనం వేరే ఎక్కడో గుడికి వెళ్ళక్కల. ఆత్మాత్వం గిరిజామతి, నా బుద్ధి ఉన్నదే ఆవిడ పార్వతీదేవి. పార్వతీదేవి అయితే ఏం చేస్తుంది, ఇంకా చెడు బుద్ధిని రానివ్వదు. అందుకని అమ్మవారేమో బుద్ధి అంటున్నాడు. ఆత్మాత్వం గిరిజామతి పరిజనా ప్రాణా. నా చుట్టుపక్కల ఇంట్లో అయితేనేమో భార్యాపిల్లలు, ఆఫీస్కి వెళ్తే కొలీగ్స్ అంటాం మనం, వాళ్ళనే మనకి ప్రాణాల కింద భావించమన్నాడు. వాళ్ళతో అభిమానంగా ఉండు, వాళ్ళతో ప్రేమగా ఉండు, వాళ్ళు నిన్ను ప్రేమగా చూస్తారు. పరిజనం అంతా కూడా నీ ప్రాణాలతో సమానంగా చూసుకో. శరీరం గృహం, నీ శరీరం ఉందే, దీన్ని నువ్వేం చేయాలంటే గృహం, ఒక ఇల్లులాగా చూసుకో. ఇదే ఇల్లు, ఇంకా వేరే ఇల్లు లేదు. తర్వాత ఇంకా ఏంటంటే సంచార ప్రదయో ప్రదక్షిణ విధి. నువ్వు ఆఫీస్కి నడిచేడతావుగా, నడిచేళ్ళారు కూడా ఆ పాదాలు నడుస్తున్నావు చూడు, ఆ నడకే భగవంతుడికి ప్రదక్షిణ చేశాను అనుకోమన్నాడు. అనుకోవడానికే ఉందండి, డబ్బు ఖర్చా. సంచార పదయో ప్రదక్షిణ విధి. ఏమండి తర్వాత ఏమన్నాడు, స్తోత్రాన్ని సర్వాగిరాహ. వాళ్ళతో ఏదో మాట్లాడుతుంటావే అది భగవంతుడికి స్తోత్రం అని అనుకోమన్నాడు. ఇప్పుడు ఇంకో విశేషం ఉందండి, మనం మాట్లాడే ప్రతి మాట భగవంతుడికి స్తోత్రం అన్నప్పుడు అవతల వాడితో జాగ్రత్తగా వేళాకోళం లేకుండా, బూతులు మాట్లాడకుండా ఒళ్ళు దగ్గరెట్టుకొని మాట్లాడతాం, చెడు మాటలు మాట్లాడడం. ఎందుకని, ఎదుటివాడితో నువ్వు మాట్లాడే మాట భగవంతుడికి స్తోత్రం అని అనుకోమన్నాడు. స్తోత్రాన్ని సర్వాగిరా, నువ్వు మాట్లాడే ప్రతి గిర అంటే ప్రతి మాట కూడా నా స్తోత్రంగా నువ్వు భావించు. ఏమండి పూజాతే విషయోపభోగ రచన. ఏవో సరే అనుభవిస్తున్నావు, లడ్డు తిన్నావు, టీ తాగావు, నీరసంగా ఉంటే ఏ విషయోపభోగాలు, కంటితో ఏదో సినిమా చూస్తున్నావు, చూసినప్పుడు నువ్వేమనుకోవాలట, అదే భగవంతుడి పూజ అనుకోవాలట అండి. ఆ చేసే పని, అన్నం తింటున్నావు, భగవంతుడా నువ్వు ఇచ్చిన ప్రసాదం తింటున్నా, నీకు నమస్కారం. అలా గనక ఈ విషయోపభోగాలని గనక నువ్వు భగవంతుడికి పూజ కింద భావించినట్లయితే ఇంకా అయిపోయింది. రాత్రి నిద్ర వచ్చిందాడు పడుకోవడం, నిద్రను కూడా ఏమన్నాడట సమాధి స్థితి. జపం చేసేటప్పుడు ఒక సమాధిలోకి ఎడతాడు, తను తెలియని స్థితిలోకి. నీ నిద్ర కూడా సమాధి స్థితి అనుకున్నట్లయితే ఒకటేనయ్యా, యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో స్తవారాధనం అన్నాడు. ఓ పరమేశ్వర, నేను ఏ పని చేస్తే యజ్జత్ కర్మ కరోమి, ఏ పని చేసినా సరే తత్తదఖిలము అదంతా కూడా నీ శంభో స్తవారాధనం, నీ ఆరాధనగా నా భావించవయ్యా, నాకు అంతకంటే శక్తి లేని వాడినయ్యా అని నమస్కారం చేస్తే, ఈ భావనతో మనం బతికితే, ఈ భావనతో మన దినచర్య గడిపితే అది పరమేశ్వర పూజ చేసినట్టుగానే ఫలితం వస్తుందని పెద్దలు చెప్పారు. స్వస్తి.